హలో అండి, మీ పేరు? కీర్తన. కీర్తన గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. ఓకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎంబీఏ. ఎంబీఏ. ఓ, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఎస్. ఓకే. మీరు ఇందాక అన్నట్టు నేను ప్యూర్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అంటే డిగ్రీ బీసీఏ. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎంబీఏకి వెళ్ళాను అండ్ ఆల్సో జాబ్ చేస్తున్నాను 1 year. ఐ వర్క్ యాజ్ అ సేల్స్ ఆఫీసర్. బట్ ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది లైక్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్. సో నేను మళ్ళీ ఐటీ సైడే షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి నేను కోడ్న్యాన్కి వచ్చాను అనమాట. లైక్ ఇనిషియల్గా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కాబట్టి మై ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి ప్లేస్మెంట్స్. ఓకే. నేను అదే అడిగాను. బట్ ప్లేస్మెంట్ కావాలంటే స్టఫ్ ఉండాలి, టెక్నికల్ స్టఫ్ అంతా ఉండాలి. సో కోడ్న్యాన్లో లైక్ అప్స్కిల్లింగ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చాను అనమాట. ఓకే. లైక్ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే లైక్ చాలా మంది ఫీడ్బ్యాక్స్ నేను చూసున్నాను. చాలా మంది ఫీడ్బ్యాక్స్ చూసి అండ్ లైక్ వాళ్ళు ఏ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తారు, లైక్ మన స్కిల్ ఎలా డెవలప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ ఎలా డెవలప్ చేస్తారు. డెవలప్ అనేది క్లాసెస్ చెప్పి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. బట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. మన క్లాస్ రూమ్ సెషన్స్ అవ్వచ్చు, ప్లస్ అడిషనల్గా పర్సనల్గా కూడా ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ హ్యాకర్ ర్యాంక్స్ కానీ, కోడ్ తంత్ర కానీ, వీటన్నిటి అవుట్ సోర్సింగ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. బట్ మీరు ఇంత రియలిస్టిక్గా చెప్తున్నారు కదా ఇక్కడ వాతావరణం చూసి. బయట చాలా మంది వీడియో చూసిన తర్వాత ఇదంతా ఫేక్, ఎందుకు రావాలి, ఏదో అంటుంటారు, అసలే రెసెషన్ ఉంది, అక్కడంత ఇది ఉంటుందా అని చాలా మంది డైలమాలో ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే అంటే ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఆ డైలమా నాకు ఉంది. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యా అనమాట, ఓకే నేను ఇక్కడ జాయిన్ అవ్వాలని. ఎందుకంటే ఇనిషియల్లీ లైక్ కోడింగ్ అంతా ఓకే, బట్ నాకు ఇష్టమైన ఫీల్డ్ వచ్చేటప్పటికి డేటా అనలిటిక్స్. ఓకే. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను, నాది ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ డేటా అనలిటిక్స్, ఎలాగ అప్రోచ్ అవ్వాలి అడిగితే నాకు మారుతి సార్ ఇక్కడ ఒక కౌన్సిలర్, ఆయన యాక్చువల్ జాయిన్ అయ్యి 10 days అయింది. సో ఒక ప్రొఫార్మా ఇచ్చారనమాట నాకు, మీరు తీసుకుంటే లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది, ఈ టూల్స్ అన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి, సో మేము మీకు నేర్పిస్తాం, అవుట్డేటెడ్ కాకుండా మీకు ఏదైతే యూస్ఫుల్ ఉందో దాంతోపాటే అవే నేర్పిస్తామని చెప్పేసి అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గురించి ఆల్ అదర్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు మా ఫాదర్ తోటి వచ్చాను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. ఆ రియాలిటీకి అండ్ బయట మాట్లాడుకునే దానికి ఎలా మ్యాచ్ అయ్యింది. యా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ అందరూ కూడా వెరీ హెల్ప్ఫుల్. జాయిన్ అయ్యి 1 week అయినా ద ఇంట్రెస్ట్ అనమాట ది క్రియేట్. లైక్ ఇప్పుడు గైడెన్స్ ఇస్తారు, ఇక్కడ క్లాసెస్ వినేసి వెళ్ళిపోయాము అలా కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఓకే చెయ్యాలి, ఇవాళ ఇది నేర్చుకున్నాను, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. లైక్ ప్రెసెంట్ ఇప్పుడు పైథాన్ క్లాస్ పూజ మ్యామ్ స్టార్ట్ అయింది అనమాట. మ్యామ్ కూడా వెరీ ఇంటరాక్టివ్ అనమాట. ఏ డౌట్ వచ్చినా కూడా మ్యామ్ యాక్చువల్లీ క్రాస్ చెక్స్ చేస్తున్నారా లేదా అని కూడా చూస్తారు మ్యామ్. వెరీ గుడ్. సో జాయిన్ అవ్వమని చెప్తారా స్టూడెంట్స్ కి? ఫర్ షూర్. ఎనీవేస్ థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇటువైపు అంటే కోడ్న్యాన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా నేను హైదరాబాద్ వెళ్ళాను సార్. ఫస్ట్ అక్కడ ఒక 3 to 4 days వరకు సెట్ చేశాను, చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. బట్ ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో నేను అక్కడ కరెక్ట్ కాదు అని చెప్పేసి వచ్చేసాను. అండ్ మా కాలేజ్లో హనుమంతరావు సార్ అని చెప్పి ఉంటారు, ఆయన మాకు సజెస్ట్ చేశారు కోడ్న్యాన్. మేము మా కాలేజ్ నుండి 5 members జాయిన్ అయ్యాం సార్. 5 members? ఎస్ సార్. ఇప్పుడు మమ్మల్ని చూసి మా జూనియర్స్ కూడా ఇక్కడ జాయిన్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నారు. మేము సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అని చెప్పేసి చెప్పాము. అండ్ యాక్చువల్గా అయితే మేము 5 members వచ్చింది ఇక్కడ 0 knowledgeతో వచ్చాం సార్. కోడింగ్ పైన అసలు మాకు నాలెడ్జ్ లేదు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాతే ఒక కోడ్ అనేది ఎట్లా రాయాలి, ఎట్లా దాన్ని ఇచ్చేయాలి అని చెప్పేసి అర్థమైంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము పైథాన్ కోడ్ రాయగలుగుతున్నాం, ఫ్రంట్ ఎండ్ పేజ్ డెవలప్ చేయగలుగుతున్నాం, అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ మేనేజ్ చేయగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ వీక్ నుండి ఫ్లాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బెస్ట్ అని చెప్పడానికి ఏముంది? యాక్చువల్గా అయితే ఏదన్నా ఇంటర్వ్యూ ఉందంటే సార్ ముందు రోజే స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తారు, ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని చెప్పి. బట్ ఏంటంటే మాకు ఈరోజు ఇట్లా ఇంటర్వ్యూ ఉందని కూడా చెప్పలేదు, తీసుకొచ్చి ఇట్లా డైరెక్ట్గా కూర్చోపెట్టారు. అండ్ సడన్గా ఎవరికి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చెప్పమని
పిక్ చేశారు. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడారు. సో అట్లాగే నేను వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ముందు రోజే ఇట్లా చెప్పు మా ఇన్స్టిట్యూట్ గురించి అట్లా చెప్పు అంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు, జెన్యున్గా నీకేమనిపించిందో అది చెప్పమంటారు. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఇక్కడ చాలా భయపడుతూనే వచ్చాను. బట్ వన్స్ పూజా మ్యామ్ క్లాస్ విన్న తర్వాత జాయిన్ అవ్వచ్చు అన్న నమ్మకం అనేది ఉంది సార్. ఇప్పుడు నాతో పాటు నా జూనియర్స్ ని కూడా జాయిన్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ కోడింగ్ లో ఇవాళ ఫ్యూచర్ ఉందా లేదా అనేటువంటి వాటిల్లో చాలా మంది డైలమాలో కూడా ఉన్నారు. కోడింగ్ నేర్చుకుంటే నిజంగానే ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రెసెంట్ ఏంటంటే సార్ ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద వర్క్ అవుతుంది. ప్రతి డెవలపింగ్ కంట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీదే చూస్తుంది. పైథాన్ నేర్చుకుంటే మనం ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పైన కొన్ని వెబ్స్ అనేవి లేదంటే యాప్స్ అనేవి డెవలప్ చేయొచ్చు అని నా ఒపీనియన్ సార్. ఓకే, వెరీ గుడ్. సో స్టూడెంట్స్ని పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేయించమని చెప్తారా, జాయిన్ అవ్వమని చెప్తారా? కన్ఫర్మ్ గా సార్ ఇక్కడ జాయిన్ అవ్వని చెప్తాను. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చాను. నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు సార్. ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ జాయిన్ అవ్వమని. ఈవెన్ ఇప్పుడు కొంతమందికి సప్లీస్ ఉంటాయి బీటెక్ లో, అవి క్లియర్ చేసుకోలేక ఇక్కడికి వచ్చి ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ ఉందా నీకు అని చెప్పి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ కూడా నేర్పిస్తూ ఉంటారు. మాకు శివరామ్ సార్ ఉంటారు ప్రాక్టీస్ సెక్షన్లో, ఆయన మాకు ఫ్రంట్ ఎండ్ చెప్పారు సార్. ఫ్రంట్ ఎండ్తో పాటు మాకు పైథాన్లో ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా ఉన్నా ఆయనే చూసుకుంటారు. అండ్ మా ఫ్రెండ్కి ఒక ఆయనకి సప్లీ ఉంటే ఈ సబ్జెక్ట్ ఇట్లా చదవాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు ఆ విషయం బాగా నచ్చింది. అండ్ పూజా మ్యామ్ కూడా ఎవరికైనా సప్లీస్ ఉన్నాయి అంటే ఈ క్వశ్చన్స్ చదువుకో అని బీటెక్లో ఏమైనా ఉన్నా సరే హెల్ప్ చేస్తూ ఉంటారు సార్. అది నాకు బాగా నచ్చింది. అంటే మనం కోచింగ్ పరంగా కాకుండా బయట బీటెక్ లైఫ్ పరంగా కూడా వీళ్ళు మంచిగా ట్రీట్ చేస్తున్నారు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా బ్యాచ్లో మేము చాలా స్లో సార్. అంటే పైథాన్ కోడింగ్ తెలియక చాలా స్లోగా ఉండేవాళ్ళం. బట్ పూజా మ్యామ్ చాలా ఓపిక చేసుకొని రిపీటెడ్గా చెప్తారు. అండ్ ఇప్పుడు అనుష మ్యామ్ ఉన్నారు, అనుష మ్యామ్ కూడా అట్లాగే సార్. అర్థం కాకపోతే ఒక క్లాస్ ఎక్స్టెండ్ అయినా పర్లేదు అని చెప్పేసి టాపిక్ అందరికీ అర్థం అయిన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్తారు. కానీ కొంతమందికి అర్థమై కొంతమందికి అర్థం కాలేదని చెప్పి అట్లా వదిలేరు సార్. వెరీ గుడ్. సో స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? సేఫ్టీ పరంగా వస్తే నేను చాలా దూరం వెళ్ళాలి సార్. సార్ నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నేను సాయంత్రం 6 వరకు ఉండాలంటే నాకు ఇబ్బంది అవుతుందని సాకేష్ సార్కి నేను ఒక్క మాట చెప్పాను. పర్లేదమ్మా, నీ ప్రాక్టీస్ సెక్షన్ చూసుకొని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపో అట్లా అని చెప్పారు. సో అది సార్. వెరీ గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కోడ్ని ఎలా చూస్ చేసుకున్నారు, ఎక్కడికి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు? సార్ ఫస్ట్ మేము సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడే మేము చూస్ చేసుకుంటాం కదా ఏదో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. అలా నేను సెర్చ్ చేస్తూ ఉండగా సుమన్ టీవీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మా మామయ్యకి చూపించాను. సో ఇక్కడ ఈ కొడ్నాన్ వాళ్ళు ఎన్ఆర్ఐ కాలేజ్లో కూడా చేస్తారు సార్ వాళ్ళు. మా మామయ్య సాకేత్ సార్తో కాంటాక్ట్ అవ్వడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ. సుమన్ టీవీలో మేము చూపించిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉందా? ఎగ్జాక్ట్లీ అలాగే. కొంతమంది నెగటివ్ మాట్లాడతారు, ఫేక్ కావాలని చూపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా ఏం లేదు సార్. ఒక వీడియో చేసామంటే దానికి నెగిటివ్ కూడా ఉంటది, కానీ సుమన్ టీవీలో అలా నేను ఎప్పుడు చూడలేదు. ఏదైతే జెన్యూన్ ఉంటుందో అదే కనిపిస్తుంది. ఇక్కడ బాగానే ఉందా మీకు? అంటే ఫ్యాకల్టీ పరంగా సార్ వేరే ఇన్స్టిట్యూట్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్ సార్. ఎందుకంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో అయితే 2 hours 3 hours తో కంప్లీట్ అయిపోద్ది క్లాస్. ఇక్కడ మార్నింగ్ 9 to evening 6 వరకు మేము ఇక్కడే ఉంటాం. ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, కోడ్ మేడం క్లాసెస్ క్లాపింగ్ ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం వాళ్ళు ప్రత్యేకంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి వచ్చి చెప్తా ఉంటారు. వెరీ గుడ్. సో పేరెంట్స్ కైనా సరే స్టూడెంట్స్ కైనా సరే ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్తాను సార్. ఇక్కడ స్కూల్ ఫీడింగ్ టైప్లో మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయటం ఏ ఇన్స్టిట్యూట్లో జరగదు సార్. ఓకే, ఎక్కడ అంత బాగుంటుంది? స్కూల్ ఫీడింగ్ లానే ఉంటుంది. ఎస్ సార్. వెరీ గుడ్. సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఫీడ్బ్యాక్.